హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నుంచి మనం ర్యాపిడో స్టార్ట్ చేయబోతున్నాం. 100 days చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఇలా డే 1. ఇదిగో గోప్రో సెటప్ చేసేసిన మైక్ అయితే మన బైక్. ఇప్పుడైతే నేను బాలనగర్లో ఉన్నా. రైడ్లు ఇప్పుడు ఆన్ చేస్తా. ఇప్పుడు ఏ రైడ్లు అయినా మనీ ఎలా పోదాం, ఎక్కడి నుంచి ఎక్కడికి పోదాం, ఏ రైడ్లు బుక్ చేసుకుంటే బాగుంటుంది, వాటన్నిటిని నేను క్లియర్గా చూపెడతా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లాగిన్ అయిపోదాం. ఈ ఆడపిల్ల ఛానల్ అయిందనుకో, దరిద్రం ఏం మంచి లేదు. రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు వెదర్ చూడండి ఎంత ఘోరం ఉందో, దారుణంగా ఉంది. వర్షం పడేలా ఉంది. అలా మనం ఇప్పుడు కస్టమర్ కాల్ చేయాలి. అరివుడని కొట్టేసి ఇక్కడ మెసేజ్ సింబల్కి వెళ్తే ఇక్కడ కాల్ అని ఉంటుంది. కాల్ చేస్తే మనకు రామోజీరా కాల్ లిఫ్ట్ అన్న, కాల్ లిఫ్ట్. అరే వీళ్ళకు హలో సరే సార్, ఓకే సార్ రండి. ఎక్కడున్నా నాకు తెలిసి ఇదన్నీ ఉండాలి ఇల్లు, లేకపోతే ముంగట ఈ బిల్డింగ్లలో రెండిట్లలో ఇంట్లో పిల్లలన్నా రావాలి. అమ్మ పొద్దున ఫస్ట్ ఆర్డర్ క్యాన్సిల్ అయింది, సెకండ్ ఆర్డర్ అన్న మంచిగా పడ్డదిరా బాబు అని అనుకుంటే వీడు 7 నిమిషాలు అయ్యే వీడు కాల్ లిఫ్ట్ చేస్తలేడు, ఇంకా రావట్లేదు. ఏడున్నావురా బాబు, ఫోన్ ఉన్న లిఫ్ట్ చేయరు అయ్యా. వచ్చిండు అన్న, ఇంతసేపు. సారీ అన్న, కొంచెం లేట్ అయింది. సారీ. ఓకే ఓకే. 4088 చెప్పగలుగుతారా లొకేషన్? 4088 కాదు, లొకేషన్ చెప్పగలుగుతారా? చెప్పగలుగుతా. మనకు 11 కిలోమీటర్లకు వచ్చేసి 125 రూపీస్ ఇచ్చేసిండు. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో ఆర్డర్ కోసం అయితే చెక్ చేయాలి. వర్త్ 1028 రూపీస్ వాలెట్లో పడిపోయింది కదా దాంట్లో. ఊబర్ కూడా ఆన్ చేద్దాం. చెప్పలేను నేను అన్నట్టు 45 minutes అన్న పడుతుంది అనేసి. మనకి ఊబర్లో ఇంకో రైడ్ అయితే వచ్చేసింది. యూసఫ్ కూడా యాక్సెప్ట్ చేసేద్దాం. మనకి ఇప్పుడు ర్యాపిడోని రూట్ ఆఫ్ చేసేసి ఊబర్లోకి వెళ్ళి మనం లొకేషన్కి అయితే వెళ్ళిపోవాలి. కానీ 2 kilometers అది ఇచ్చిండు. స్టేట్ వెళ్ళమంటున్నాం. ఓకే, స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ చూడండి, హైదరాబాద్ రోడ్లు ఓన్లీ హైవేల మీద, ఫ్లైఓవర్ల మీద మాత్రమే ఉంటాయి. ఇక ఈ గలీలలో బస్తీలలో అయితే అక్కడ రోడ్లు అక్కడ వలిగిపోతుంటాయి, ఏడు కుక్కలు అన్నీ ఉంటాయి. ఈ వర్షం పడ్డాయంటే నీళ్ళు ఏడు పడ్డాక జామ్ అయిపోతాయి. మన ముంగట ఇంకొకళ్ళు ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. ఫుడ్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. అతడితో తీసుకుని వెళ్తుంది. అన్న మీరేనా? చెప్పండి అన్న. 7082 ఓకే అన్న. ఇక్కడ చెప్తారా లొకేషన్? థ్యాంక్స్ అన్న. కూర్చో. ఇట్లా వెళ్ళొచ్చా? ఇట్లా ఇంకా ఓకే. టైర్ బయట ఆడుకోండి. అన్న ఇంకా చాలా దూరం ఉంటుంది కదా టైర్. 50% వచ్చినాయా? మనకు అక్కడ శిల్పారామం నుంచి ఆర్డర్ పడింది ర్యాపిడోలో. ఆ ర్యాపిడోలో నుంచి ర్యాపిడో ఆర్డర్ బుక్ చేసినాం, ఆర్డర్ పికప్ చేసినాం. తర్వాత ఊబర్లో పడ్డది. ఊబర్లో 10 kilometers పడ్డది. చందననగర్ అనేసి ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసేసాం. అతనికి చెప్పాం, సార్ ఇక్కడ మాకు ఇంకో ఆర్డర్ పడింది, కొంచెం ఏమనుకోకండి, సారీ సార్ అంటే అతను మంచితనంతో ఆర్డర్ క్యాన్సిల్ చేసేసాడు. ఊబర్ దగ్గరికి వచ్చేసాం. మీకు అక్కడ చూపెట్టాడు 1 అక్కడ 5 minutes అని చెప్పేసి 10 minutes దాకా నన్ను వెయిట్ చేయించిండు. 10 పోయి 15 minutes అయిపోయింది. మళ్ళీ ఏమైంది బ్రదర్, మీరు ఇట్లా కరెక్ట్ కాదు బ్రదర్, ఇన్ని నిమిషాలు వెయిట్ చేపిస్తా అంటే
సారీ బ్రదర్ నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది, ఫోన్ ఇచ్చేసా అంటే సరే లొకేషన్ అని చెప్పానంటే అయ్యో నా ఫోన్ లోపల ఇచ్చాను, అందుకే ముందు ఆర్డర్ బుక్ చేసుకున్నాను, ఇంతగానం టైం అవుతుందని నేను అనుకోలేదు బేసికలీ అనడం వల్ల అక్కడ నుంచి శిల్పారామం వచ్చే గ్యాప్లోనే మనకు ఒక 100 మీటర్లో ఇంకో ఆర్డర్ అయితే పడిపోయింది. హ్యాపీ. అక్కడ నుంచి ఇప్పుడు ఈ శిల్పారామం నుంచి ఇక్కడ దించేసినాం. ఇది ఏంటిది జ్యూసూప్ కూడా ఇక్కడ నుంచి మనకి ఇంకో ఆర్డర్ పడింది. అదన్నమాట. ఒక్కొక్కసారి ఇట్లా ఇబ్బంది అయిపోతుంటుంది, కస్టమర్లు మనం అనుకున్నట్టుగా ఉండదు ఊబర్లో. సరే ఇప్పుడు ఇంకో రైడ్ అయితే చేద్దాం. మెయిన్ ఇంకోటి ఏంటంటే మన గోప్రోలో ఛార్జింగ్ అయితే అయిపోయింది. అదన్నమాట. వర్షం పడుతుంది అనుకున్నాం కానీ ఒక్కొక్క దగ్గర మబ్బులు ఉంటూనే మబ్బులు పోతున్నాయి. చూడండి మబ్బులు అయితే ఎక్కువ, ఎండ అయితే వస్తుంది. ఓకే ఇప్పుడు ఇంకో రైడ్ అయితే 126 పడ్డది. నేను చూడలేదు అది ఎక్కడనో, కానీ 600 మీటర్ దూరంలో అయితే మనకు పికప్ లొకేషన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుదాం. మనకు ఆర్డర్ పడిందని చెప్పాను కదా, అపర్ణ హిల్స్ పార్క్ అనేసి. ఇక్కడికి లోపలికి అలో చేయనియరు ఊబర్ని. బైక్ ట్యాక్సీ ఎవరినైనా కానీ ఏదైనా డెలివరీ అయినా కానీ బైక్లు బయట పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. మనము కస్టమర్కి ఫోన్ చేసినాం, అన్న ఊబర్ ఇట్లా లొకేషన్ దగ్గరికి వచ్చినామంటే అతను అన్నాడు సరే మీరు గేట్ దగ్గర ఉండండి నేను వస్తున్నాను 1 మినిట్ అని చెప్పేశాడు. కాదు బ్రదర్ నాకు ఒకటి డౌట్ ఏంటంటే మీరు బుక్ చేసుకున్నప్పుడు మేము వస్తామని తెలిసినప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ ఎక్కడికి బయటకు వచ్చి ఉండాలి. ఈ రైడ్ కూడా ఐదో రైడ్ కూడా మనకు క్లోజ్ అయిపోయింది. మనకు 122 రూపీస్ అయితే వచ్చినాయి 11 కిలోమీటర్లకు. బట్ ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు, ఆర్డర్లు పడట్లేదు. కొంచెం ముంగడిపోదాం. ఇట్లుంటుంది ఇది ఏంటంటే ఊబర్ వాళ్ళ ఇబ్బందులు. అంత గచ్చిపోలు ఏరియా. ఇక్కడ ఐటీ వాళ్ళు, ర్యాపిడో వాళ్ళు, ఊబర్ వాళ్ళు, ఇంకా ఐటీ వాళ్ళని డ్రాప్ చేసిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారన్నమాట. మనం కూడా ఇప్పుడు భోజనం చేయడానికి ఇక్కడనే ఉన్నాం. మన ఫుడ్ ఇక్కడ కింద ఉంది. భోజనం చేసి తర్వాత రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు రైడ్ అయితే పడ్డది. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ తర్వాత ఇక్కడికి వచ్చి డ్రాప్ అయితే అయిపోయింది. డ్రాప్ అయిపోయినాక టైం వేస్ట్ చేయొద్దు, లంచ్ తినే టైం అవుతుంది కాబట్టి ఇప్పుడైతే లంచ్ చేసి తర్వాత మళ్ళీ రైడ్ స్టార్ట్ చేద్దాం. ప్రశాంతంగా అయితే అన్నం అయితే తినేసినాం. ఇక రైడ్ మొదలు పెట్టాలి. ఇక్కడ ఆన్ చేసినాం, బట్ ఇక్కడ సిగ్నల్ కరెక్ట్ లేదు. ఈ కొండలలో మన వెనక గుట్టలు ఉన్నాయి, వెనక బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ జియో సరిగ్గా సిగ్నల్ రావట్లేదు. కాబట్టి కొంచెం ముందుకు పోదాం, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. చలో ఎక్కడ పడుతుందో ఏ రైడ్ పడుతుందో మళ్ళీ మీకు చెప్తా. కొంచెం ముందుకొచ్చి మనకు ఓలా లేదు, ర్యాపిడో లాగిన్ అయినా మన వెనకాల చూస్తే 5-6 మంది రైడర్స్ ఆర్డర్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ లొకేషన్లో ఈ జోన్లో మాత్రం సరిగా ఆర్డర్స్ లేనట్టున్నాం. చాలాసేపు నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మనం ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి చూద్దాం. ఈ జోన్లో ఇట్లా షేక్పేట్, ఈ జోన్లో ఇట్లా గచ్చిబౌలి షేక్పేట ఈ జోన్ అన్నమాట. పడకపోతే ఇంకో 5 కిలోమీటర్ దూరం వెళ్ళడం జరుగుతుంది. మధ్యలో పడ్డదనుకో మన లక్, కొంచెం ముందుకెళ్ళి చూడాలి. ఫస్ట్ అయితే ఒక 5 నిమిషాలు అయితే వెయిట్ చేసి చూద్దాం. ఎట్టకేలకు డే 1 ర్యాపిడో ఊబర్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం పొద్దున 9 స్టార్ట్ చేసినాం, ఇప్పుడు 8:30 అవుతుంది. మొత్తం రైడ్లను వచ్చేసి ర్యాపిడోలో అయితే 460, ఊబర్లో 760, టోటల్ 1230 రూపీస్ అయితే ఈరోజు ఎర్న్ చేసినాం. ఇది డే 1 ర్యాపిడో అండ్ ఊబర్. ఈరోజు నేను అనుకున్న దానికంటే కొంచెం టైం ఎక్కువైంది. బట్ ఏంటంటే సరిగా మధ్యాహ్నం ఆర్డర్లు పడలేవు, లాంగ్ రైడ్స్ ఎక్కువ రాలేవు, అందుకే కాబట్టి ఈరోజు ఇంకా టైం ఎక్కువ అయిపోయింది. రేపు ఇంకా బెస్ట్గా ఇస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.